సిద్దిపేటలోని శ్రీ చైతన్య పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారని పాఠశాల ఎదుట ఏబీవీపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలను అమ్మటం నిబంధనలకు విరుద్ధమని, పుస్తకాల కోసమని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ మండిపడ్డారు. ఇక నియమ నిబంధనలు పాటించకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలల్లో తగిన విద్యా ప్రమాణాలు ఉండట్లేదని, క్రీడా మైదానాలు కూడా లేకుండానే పాఠశాలలు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డీఈఓ అలాగే ఎంఈఓ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రైవేటు పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల కార్పొరేట్ పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఎంఈఓ దృష్టికి డిఈఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేరు. ఈ రోజు ఒక పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఉన్నది. హోల్ అండ్ సోల్గా అమ్మాలి, బయట అమ్ముకోవాలి తప్పించి కళాశాలలో లోపల పాఠశాల లోపల అమ్ముకోకూడదు. అలాంటిటువంటి ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలో ఈరోజు 9,000, 8,000, 10,000 అని చెప్పేసి పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క నడ్డీలు విడిచి ఈరోజు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఈరోజు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. ఈరోజు విద్యా కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. దీనిపైన అనేక సార్లు ఏబీపీ యొక్క విద్యా రంగానికి విద్యా అధికారులకు దృష్టి తీసుకొచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు.